ఫ్రెండ్స్, ఇదే అత్యంత అందమైన నాగ్పూర్. ముంబై ఇంకా పూణే తర్వాత ఇదే మహారాష్ట్ర రాష్ట్రంలోని థర్డ్ లార్జెస్ట్ సిటీ. అంతేకాదు, చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న మెట్రో సిటీ. ఇంకా చెప్పాలంటే దీనిని భారత్గా దిల్, అంటే మన భారతదేశానికి హృదయం లాంటిది అని కూడా అంటారు. ఎందుకంటే ఇది మన భారతదేశానికి సరిగ్గా మధ్యలో ఉంటుంది. అంతేకాకుండా ఈ నాగ్పూర్ మహారాష్ట్ర క్యాపిటల్ అయిన ముంబై నుండి సరిగ్గా 770 కిలోమీటర్ల దూరంలో డెక్కన్ పీఠభూమిపై ఉంది. ఈ నాగ్పూర్ చాలా ఫేమస్ అయిన కమర్షియల్ ఇంకా పొలిటికల్ హబ్. అందుకే దీనిని మహారాష్ట్రకి వింటర్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు. ఇంకా ముంబై రీజనల్ హైకోర్టు బ్రాంచ్ కూడా నాగపూర్ సిటీలోనే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం కూడా ఇక్కడ ఉంది. అంతేకాకుండా ఆ స్తూపానికి సంబంధించిన అందమైన ప్లేస్ చాలా ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ స్తూపం ఈ నాగ్పూర్ సిటీ యొక్క ఫస్ట్ క్లాస్ టూరిజం ఇంకా తీర్థక్షేత్రంగా పేరు తెచ్చుకుంది. నిజానికి ఇది మధ్య భారతదేశంలోని అతిపెద్ద సిటీ, అలాగే అత్యధికంగా జనాభా నివసిస్తున్న సిటీ. నాగ్పూర్ని 1702లో గోండ్ రాజ్యం అయిన దేవగఢ్, అలాగే దేవగఢ్ రాజు అయిన భక్త్ బులాండ్ షా పరిపాలించారు. దాని తర్వాత భోసలే రాజవంశం క్రింద మరాఠా సామ్రాజ్యంలో కలిసింది. ఆ తర్వాత 19th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు నాగ్పూర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా అప్పటి నుండి ఈ నాగ్పూర్ తమ సెంట్రల్ ప్రావిన్స్కి రాజధానిగా మార్చారు. కానీ ఆయా రాజ్యాల రీఆర్గనైజేషన్ తర్వాత నాగ్పూర్ని రాజధాని పొజిషన్ నుండి తప్పించారు. నిజానికి నాగ్ నది పేరు మీదుగా నాగ్పూర్ పేరు వచ్చింది. అలాగే ఈ నాగ్ నది ఈ నాగ్పూర్ సిటీలో నుండి వెళ్తుంది. నాగ్పూర్ని మొదట్లో ఫడ్ ఇంద్రపుర అనే పేరుతో పిలిచేవారు. దాని మొదటి పదమైన ఫడ్ మరాఠీ పదం, దాని అర్థం కోబ్రా అని. దాని తర్వాత దీనిని నాగ్పూర్గా మార్చారు. భారత్లో చాలా ఫేమస్ అయిన టాటా గ్రూప్ తన మొదటి టెక్స్టైల్ మిల్లును నాగ్పూర్లోనే ప్రారంభించింది. ఇది ఇంప్రెస్ మిల్ అనే పేరుతో బాగా ఫేమస్ అయింది. 1920లో మన జాతిపిత గాంధీజీ నిర్వహించిన సహాయ నిరాకరణ ఉద్యమం ఇక్కడ నాగ్పూర్లోనే జరిగిన మీటింగ్తోనే ప్రారంభమైంది. అంతేకాదు, భారతదేశం కోసం 1925లో నాగ్పూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ ఈ నాగ్పూర్లోనే ఏర్పడింది. అంతేకాదు, ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాగ్పూర్ భారత్కి జియోగ్రాఫికల్ సెంటర్ కావడం వలన ఇక్కడ 0 మైల్ స్టోన్ కూడా ఉంది. ఇంకా నాగ్పూర్ ఎంతో అందమైన సరస్సులతో నిండి ఉంది. ఇంకా నాగ్పూర్ లగ్జరియస్ లైఫ్కి అలాగే దాని గ్రీనరీకి చాలా ఫేమస్. అందుకనే ఈ నాగ్పూర్ సిటీ 2010లో చండీగఢ్ తర్వాత భారతదేశంలోని క్లీన్ సిటీ లిస్టులో సెకండ్ సిటీగా సెలెక్ట్ అయింది. అలాగే 2018లో చెత్తను ప్రాసెస్ చేయడంలో ఈ సిటీ నిర్వహించిన వినూత్నమైన పద్ధతుల వల్ల బెస్ట్ సిటీగా పేరు తెచ్చుకుంది. అంతేకాదు, ఆ సిటీలో ఎక్కడైనా చెత్త ఉంటుందేమో అని సర్చ్ కూడా చేసుకోమని బహిరంగంగా ప్రకటన చేసింది. ఆక్స్ఫోర్డ్ రిపోర్ట్స్ ప్రకారం నాగ్పూర్ 2019 నుండి 2035 వరకు సగటున 8.41% గ్రోత్తో ప్రపంచంలోనే 5th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా అంచనా వేస్తున్నారు. నాగ్పూర్ స్మార్ట్ సిటీ మిషన్లో కూడా ఒక భాగం. ఇంక జనాభా పరంగా నాగ్పూర్ సిటీ భారతదేశంలోని 13వ అతిపెద్ద నగరం. ఇది 9,892 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అలాగే 46,53,570 మంది జనాభా ఉన్నారు. చెప్పాలంటే ఇది ఐర్లాండ్ దేశ జనాభాకు దాదాపు సమానం. మరాఠీ ఇక్కడ ఎక్కువగా మాట్లాడే భాష. ఈ మరాఠీ భాష మన భారతదేశంలోనే 3వ అతిపెద్ద భాష. ఈ నాగ్పూర్ సిటీ భారతదేశంలోనే మహిళలకు అత్యంత సురక్షితమైన సిటీస్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ 1000 మంది మగవాళ్ళకి 951 మంది ఆడవాళ్ళు ఉన్నారు. నాగ్పూర్లో 8.39% మంది ప్రజెంట్ చదువుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది హిందూ మతాన్ని అనుసరిస్తారు. అంతేకాకుండా ముస్లిం ఇంకా బౌద్ధ మతం పాటించే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇతర మతాలు పాటించే వారు కూడా ఉన్నారు. అందువల్ల ఏడాది పొడవునా ఈ సిటీలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ రోడ్లపై MH31 ప్లేట్స్ ఉన్న వెహికల్స్ని ఎక్కువగా చూస్తుంటాం. నాగ్పూర్లో నామినల్ జీడిపి సుమారుగా 22 బిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే 1,81,665 క్రోర్ రూపీస్. ఇంకా రాబోయే సంవత్సరాల్లో నాగ్పూర్ మొత్తం మధ్య భారతదేశంలోనే అతిపెద్ద ఆర్థిక కేంద్రంగా మారబోతుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2022-23లో నాగ్పూర్ క్యాపిటల్ ఇన్కమ్ $3,500, అంటే సంవత్సరానికి 2,97,607 రూపాయలు. ఇది మధ్య భారతదేశంలోనే అత్యధికం. ఇక్కడ వార్షిక ఆదాయం 1 కోటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మనీ వచ్చే కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ సిటీ బ్యాంకింగ్ సెక్టర్కి కూడా చాలా ఇంపార్టెంట్ సిటీ.
ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 2 రీజనల్ బ్రాంచెస్ ఇక్కడ ఉన్నాయి. వాటిలో ఒకటి మొత్తం భారతదేశం యొక్క గోల్డ్ అసెట్స్ కలిగి ఉంది. భారత్ కా దిల్ నాగ్పూర్ అయితే నాగ్పూర్ కా దిల్ అని సీతాబడి బజార్ను పిలుస్తారు. ఇది చాలా ముఖ్యమైన కమర్షియల్ మార్కెట్. నాగపూర్లో అనేక పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ పతంజలి ఫుడ్స్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, అలాగే టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ ఇంకా ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇవి నాగ్పూర్ ప్రజలు తమ జీవనోపాధికి అవకాశం కల్పిస్తున్నాయి. విదర్భ మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే నాగ్పూర్లోనే అత్యధికంగా కరెంటు జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కరెంటు ప్లాంట్ ఉంది. మన దేశంలో నాగ్పూర్ నారింజ తోటలకు ప్రసిద్ధి చెందింది. అందుకే దీనిని ఆరెంజ్ సిటీ అని పిలుస్తారు. ఇక్కడ నారింజ సాగు కొన్ని హెక్టార్లలో విస్తరించి ఉంది. అందుకే ఇది ఆరెంజెస్కు అతిపెద్ద మార్కెట్. ఇక్కడ నాగపూర్ ఆరెంజెస్ గ్రోయర్ అసోసియేషన్ కూడా ఉంది. దీని వార్షిక ఉత్పత్తి 4950 మెట్రిక్ టన్నులు. నాగపూర్ నుండి వచ్చే నారింజలను పాన్ ఇండియాలో విక్రయిస్తారు. అంతేకాదు వేరే దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. నాగ్పూర్ పత్తి ఇంకా కాటన్ ఉత్పత్తికి కూడా ప్రసిద్ధి చెందింది. అందుకే చాలా టెక్స్టైల్ కంపెనీలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. అంతేకాదు ఇది లాజిస్టిక్స్ హబ్గా కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఇక్కడ సమృద్ధిగా ఉన్న సహజ వనరుల కారణంగా మైనింగ్ ఒక ప్రధాన యాక్టివిటీగా నడుస్తుంది. ఇక్కడ కొన్ని వస్తువులను కూడా తయారు చేస్తారు. ఇక్కడ ఆరెంజెస్తో తయారు చేసే ఫేమస్ ఫుడ్ ఐటమ్ సంత్రా బర్ఫీ. దీనిని నాగ్పూర్లో చాలా సులభంగా ఉత్పత్తి చేస్తారు. నాగ్పూర్లోని మోమిన్పూర్లో మొగలాయ్ బిర్యానీ చాలా ఫేమస్. నాగ్పూర్లో కడక్నాథ్ చికెన్ పేరు మీద పుంజు మాంసాన్ని వారి స్టైల్లో ఈ విధంగా వండుతారు. నాగపూర్ స్టైల్లో పోహో, వెరైటీ రైస్ ఇంకా సమోసా కూడా చాలా ఫేమస్. ఇక్కడ మీరు వివిధ రకాల కోడి పకోడీలను రుచి చూడవచ్చు. ఈ సిటీలోని నైట్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి టూరిస్టులు చాలా ప్లేసెస్ నుండి వస్తున్నారు. ఇక్కడ సాటర్డేస్లో డిస్కో కూడా ప్లే చేస్తారు. కానీ తుఫానులు వచ్చే టైంలో మాత్రం మూసేస్తారు. నాగపూర్లో టైగర్ రిజర్వ్ ఉంది. అందుకనే దీనిని టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా లేదా టైగర్ గేట్వే టు ఇండియా అని పిలుస్తారు. ఇక నాగపూర్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ గురించి చెప్పాలంటే ఇక్కడ ట్రైన్స్, రోడ్స్ ఇంకా ఎయిర్పోర్ట్స్ వంటి అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ నాగపూర్ రైల్వే స్టేషన్. ఇది 1867లో బాంబే లైన్గా ప్రయాణానికి తెచ్చారు. నాగపూర్ మెట్రో సిటీ యొక్క ఫాస్టెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. దాని ఫస్ట్ ఫేజ్ ప్రారంభోత్సవం 11 డిసెంబర్ 2022లో మన భారతదేశ ప్రధాని మోడీ చేశారు. నాగ్పూర్ బ్రాడ్ గేజ్ మెట్రో ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ సుమారు 4.18 బిలియన్ రూపీస్. నేషనల్ హైవేస్ అయిన NH6, NH7, NH44, NH53 ఈ సిటీ నుండే వెళ్తున్నాయి. డిసెంబర్ 2021 నుండి ముంబై నాగపూర్ ఎక్స్ప్రెస్ వే హైవే సహాయంతో నాగపూర్, సిద్ధి, షిర్డీకి కలిపారు. ఏషియన్ హైవే AH43 ఇంకా AH47 ఈ నాగపూర్ నుండి వెళ్తాయి. ఇది శ్రీలంక వంటి దేశాలకు కూడా కలుపుతుంది. 2014లో గ్రీన్ బస్ ప్రాజెక్టు పేరుతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇథనాల్తో నడిచే బస్సులను స్టార్ట్ చేసింది. నాగపూర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ప్రధాన విమానాశ్రయంగా ఉంది. ఇది దేశంలోనే ISO 27,000 సర్టిఫికేట్ను పొందిన మొదటి ఎయిర్పోర్ట్గా నాగపూర్ పేరు తెచ్చుకుంది. ఇది ప్రపంచంలోనే ఇంత ఎక్కువ సర్టిఫికేట్స్ పొందిన మొదటి ఎయిర్పోర్ట్గా ఫేమస్ అయింది. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.